ఇప్పుడే ఇరుముడి మూవీ చూసి వచ్చినాం. సంధ్యా 35mm మార్నింగ్ 7:45 షో. చెప్తున్నాను కదా, ఈ మూవీలో ఒక్కొక్క సీను రవితేజ రవణ యాక్టింగ్, మనమ్మ యాక్టింగ్, లాస్ట్ క్లైమాక్స్లో ఒక 20 minutesలో సీన్స్ వస్తాయిరా. అసలు మనం ఏడవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మన కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత తోపు అసలు. నేను బేసికలీ మూవీస్ తక్కువ చూస్తే ఇలాంటివి, కానీ జెన్యున్గా చెప్తున్నా, మూవీ అసలు ఒక్కొక్కసారి చూసినా సాటిస్ఫై అవ్వని మూవీ. ఎన్నిసార్లనే చూడొచ్చు. ఈ మూవీలో ఏమేమి ఉంటుందంటే ఎమోషనల్ సీన్స్ చాలా ఇంపార్టెంట్, ఫన్నీ కామెడీ ఉంటుంది, రవణ యాక్టింగ్ అండ్ ఫైట్ సీన్స్ ఇదైతే అసలు వేరే లెవెల్. అసలు ఫైట్స్ ఎవరు తీసిరో కానీ ఒక్కొక్క సీన్స్ ఉంటుంది. అండ్ నిజంగా ట్విస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క ట్విస్ట్ అరే అమ్మ ఏంది అని అనుకునేంత ట్విస్ట్లు ఉంటాయి. అసలు షాక్. ఇంటర్వెల్ తర్వాత బ్యాంగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ అసలు కళ్ళు పక్కకు చూడలేము. ఇది మొత్తం అసలు ఆయన మీదనే ఉంటాయి. ఆ మనమ్మ యాక్టింగ్ చేసిందిరా తోపు అసలు. ఇప్పుడు ఇంకో షోకి పోతున్నా. విక్రమార్కుడి తర్వాత రవణ కెరీర్లో ది బెస్ట్ మూవీ అంటే ఇదే, వేరేది ఏది లేదు. ఇది తోపు. ఇంకా అసలు చెప్పుకోలేకపోతున్నా, అంత బాగుంది. చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. అండ్ మల్లపుల్ల పల్లకి సాంగ్ 2 వర్షన్స్ ఉన్నాయి. మూవీ వర్షన్ ఉంది అండ్ పాత వర్షన్ కూడా ఉంది. పాత వర్షన్స్ వచ్చినప్పుడు అయితే అసలు సీట్ల మీద కూర్చోము. అది అయిపోయిన 5-10 minutesకే ఉంటుంది. ఫైట్స్ అప్పుడు ఉంటుంది. వాళ్ళు మామూలు ఓల్డ్ వర్షన్ అసలు తోపు. అసలు అది డ్యాన్స్ బాగా చేస్తారు అందరు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి.